ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం మార్గశిర మాసము విశిష్టత, మార్గశిర లక్ష్యం వారములు గురువారం అంటాం కదా. మార్గశిర గురువారాలు కానీ లక్ష్యం వారాలు కానీ అనుకుంటా ఉంటాం. వాటి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. మామూలుగా మనం నిత్యం పూజలు చేసే దేవుళ్ళు అంటే ముందు గణపతిని పూజ చేస్తాం. గణపతికి భాద్రపద శుద్ధ చవితి గణపతికి ఎలా అయితే భాద్రపద మాసం ఇష్టమో, అమ్మవారికి శ్రావణ మాసం, పార్వతీదేవికి అమ్మవారికి శ్రావణ మాసం ఇష్టం. శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు. అలాగే శివుడికి మనకి కార్తీక మాసం ఇష్టం. హరిహర ఇద్దరికి కార్తీక మాసం ఇష్టం. కానీ మాసాల్లో కల్లా మార్గశిర మాసం తనకి ఇష్టమైనది శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పి ఉన్నారు. అలాగా లక్ష్మీనారాయణులకి మార్గశిర మాసం అనేది చాలా ప్రీతికరమైన మాసం. అలాగే ఈ మాసంలో వచ్చే గురువారాలు అంటే కూడా మహాలక్ష్మికి చాలా ప్రీతికరమైనది. అందువల్ల అంటే మార్గశిర లక్ష్మీ వారాలు మనం చాలా పట్టుగా అంటే నిష్టగా చేస్తాం అన్నమాట. ఇది చాలా నిష్టగా చేసి లక్ష్మీదేవి అనుగ్రహానికి వెళ్ళి మనకి ఉన్న దరిద్రం కానీ ఏదైనా సరే అవన్నీ కూడా చేసి చక్కగా నిత్యం సిరి సంపదలతో తొలుతోగాలి అనుకున్నప్పుడు ఈ మార్గశిర లక్ష్మీ వారాలను మనం చాలా నియమ నిష్టలతో ఆచరించవలసి ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన పూర్వం మనకి స్త్రీల వ్రత కథల్లో కానీ మన ఇళ్లలో మన పెద్దవాళ్ళు మన పూర్వీకుల నుంచి అమలు చేస్తున్న విధి విధానాలు, కథ అక్షింతలు, కొంతమంది పూజ చేసుకున్నప్పుడు కథ చెప్పుకొని అక్షింతలు వేసుకుంటారు. కొన్ని ప్రాంతాల వాళ్ళకి అసలు కొంతమంది తెలియదు కూడాను. ఎక్కువగా బ్రాహ్మణ జాతికి సంబంధించిన వాళ్ళు అన్ని శాఖల వాళ్ళకి పట్టింపులు ఉంటాయి. ఇదేంటంటే ఎక్కువ కోస్తా ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఆచరిస్తుంటారు. అలాగే ఒరిస్సాకు సంబంధించి ఒరిస్సాలో కూడా ఒరియా బ్రాహ్మణులు అంటారు. వాళ్ళు కూడా చాలా బాగా ఈ మార్గశిర లక్ష్మీ వారాలు చాలా నియమనిష్టలతో పాటిస్తూ ఉంటారనమాట. అయితే వీటికి సంబంధించిన కథ ఏంటి? ఆ కథ అంటే కథ చెప్పుకొని మనం పూజ చేసుకొని అంత విధి విధానం సంకల్పం చెప్పుకో పూజ చేసుకో, చివరిలో అక్షింతలు పట్టుకుని కథ చెప్పుకుని అక్షింతలు వేసుకొని మనం మహాలక్ష్మి మీద వేసి మనం కూడా అక్షింతలు వేసుకుంటాం అన్నమాట. వేసుకొని మరి కథ సమాప్తి చేస్తాం. అయితే ఇప్పుడు ఆ కథ ఏంటి అన్నప్పుడు పూర్వం ఒకనొక పండితుడు ఉండేవాట, బ్రాహ్మడు. ఆయనకి ఏమో సుశీల అనే కూతురు ఉండేది. ఆ కూతురు పుట్టిన కొన్ని రోజులకి పిల్ల చిన్నతనంలోనే తల్లి చనిపోతే మళ్ళీ అతను పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి మళ్ళీ సంతానం అనమాట. అయితే ఈ పిల్ల మరి సవితల్లి అయింది కదా. ఆ సవితల్లి ఈ అమ్మాయిని అసలు మొదట భార్య కూతుర్ని ఆ సుశీలను అసలు పట్టించుకునేది కాదు. పైగా తన పిల్లల్ని ఆడించమని ఈ అమ్మాయికి ఇచ్చిస్తూ ఉండేది. ఆ పిల్లల్ని ఆడించడానికి మరి దానికి అది కూడా చిన్న పిల్లే కదా, అందుకని అది ఆడించడానికి దానికి ఒక తాయిలలాగా చిన్న బెల్లం మొక్క చేతిలో పెట్టి ఈవిడేమో పూజ చేసుకునేదట. మార్గశిర లక్ష్మీ వారాలు అవే పూజ చేసుకునేది. అయితే తల్లి పూజ చేయడం అది అంతా కూడా చూసి చిన్నపిల్లలు మనం ఏది చేస్తే వాళ్ళు అదే చేస్తూ ఉంటారు కదా. అందుకని ఈ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ ఎలాగ ఇంట్లో పూజ చేస్తున్నారు తను కూడా అలా చేయాలని అక్కడ దగ్గర తనకి అందుబాటులో మట్టి ఉంటే చక్కగా మట్టితోటి విగ్రహం చేసుకొని లక్ష్మీదేవిని చేసుకొని పిల్లల్ని ఆడిస్తూనే ఓ పక్క నుంచి తాను కూడా అక్కడ జిల్లేడు పువ్వులు, ఆకులు పక్కనే తనకు అందుబాటులో ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో తనకు తెలిసిన విధానంలో తనకి ఏది వస్తే అది ఓం మన పిల్లలు ఆడుతూ ఉంటారు కదా ఏదైనా మనం చేస్తున్నప్పుడు. అలాగా అమ్మాయి చక్కగా పూజ చేసి ఆ నైవేద్యం తల్లి ఎలా నైవేద్యం ఇంట్లో దేవుడికి అమ్మవారికి ఎలా పెడుతున్నది అది తను చూసి ఈవిడ కూడా తనకిచ్చిన బెల్లం ముక్క తను తినకుండా ముందు అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టి నిత్యం తను అలాగే చేసేదట చిన్నప్పుడు అంతాను. కొన్ని రోజులకి అమ్మాయి ప్రాయానికి వచ్చింది. వయసు ఇదైన తర్వాత పెళ్లి చేసి అత్తవారింటికి పంపించినప్పుడు ఈ అమ్మాయి నిత్యం ఆడుకునే ఆ బొమ్మల్ని ఈ అమ్మవారి బొమ్మను కూడా పట్టుకొని దాన్ని అత్తవారింటికి వెళ్ళిపోయిందట. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా అష్టైశ్వర్యాలతోనే తొలుతూగుతున్నారట అత్తవారు. కానీ పుట్టింట్లో మాత్రం కటిక దరిద్రం అనుభవిస్తున్నారట వీళ్ళు. ఏమిటో ఇంత దరిద్రం ఎందుకు అనుభవిస్తున్నామో అని అనుకుంటున్నారట, కానీ వాళ్ళకి ఇలాగని విషయం అయితే తెలియదు. అయితే అన్నదమ్ములు తనకి ఉన్న తన కొడుకుల్ని తల్లి ఏమో ఈ సవితల్లి అక్క అంత వైభవంగా ఉన్నది, అక్క బోల్డ్ సిరి సంపదలతోటి
పోనీ అక్కనే ఏమైనా సాయం అడుగుదాము, ఏదైనా సాయం చేస్తుందేమో, ఒకసారి వెళ్ళి కనపడి రానన్న అక్క దగ్గరికి అని తన కొడుకుని పంపిస్తుంది. పంపించి అన్నదమ్ముడు చూసి సంతోషించి వాడికి అన్నీ చక్కగా పెట్టి వచ్చి ఇంకా తను ఏం చేస్తుందట, చక్కగాను ఒక చేతి కర్రని తొలిపించి అందులో వరహాలు, పూర్వం కాలం వరహాలు అంటే బంగారం నాణ్యాలే, బంగారు నాణ్యాలు ఉండేవి కదా అప్పట్లోని, అవేమో పెట్టి తొలిపించి తెలియకుండా ఆ కర్ర మళ్ళీ ఆ చక్కగా ఇది పట్టుకెళ్ళి అమ్మకి ఇచ్చేయని చెప్తుందంట. అందులో ఏముంది అని వాడికి తెలియదు. అక్క ఇచ్చింది అమ్మకి ఇచ్చేద్దాం అని అది పట్టుకుని వాళ్ళు నడుస్తూ వెళ్తూ దారిలోని ఆ కర్ర పక్కన పెట్టి తనకేదో అవసరాన్ని బట్టి కిందకి చెరువు ఏదో ఉంటే అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి మళ్ళీ ఇది పట్టుకో వెళ్దామని చెప్పి అనుకున్నట్టు. అక్కడి నుంచి వచ్చి చూసేపాటికి ఆ పక్క నుంచి వెళ్తున్న వాళ్ళు ఎవరో ఆ కర్ర పట్టుకో వెళ్ళిపోయారట. అయ్యో ఇలాగ అయ్యింది అని వెళ్ళి చెప్పాట. సరేలే మనకి మన దరిద్రాన్ని ఎవరు తీసే దానికి మన ప్రయత్నం చేస్తున్నాను అని ఊరుకొని మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ పంపించింది మరో అన్నదమ్ముడి. వాళ్ళు కూడా ఏం వాళ్ళకి మళ్ళీ వెళ్ళి ఎలా ఉంది మీ పరిస్థితి ఏమిటి అంటే, అప్పుడు ఇప్పుడులాగా ఏమి కమ్యూనికేషన్స్ ఫోన్లు అవి ఏం లేవు, ఉత్తరాలు రాస్తే రాయడం లేకపోతే లేదు, ఎవరి విషయాలు ఏవి కూడా మనుషులు వెళ్ళిన వాళ్ళ చేత కబురు ఏదో ఒక కబురు చెప్పడం, అక్కడ విషయాలు వీళ్ళకి చెప్పడం, వెళ్తే వెళ్ళడం, లేకపోతే మా ఊరు నుంచి వచ్చిన మనుషులు వీళ్ళకి వాళ్ళ తలపై యోగక్షేమాలు చెప్తేనే వీళ్ళు తెలుసుకోవడం తప్పించి ఆ కాలంలో ఇప్పుడు ఉన్నంతగా మన ఫోన్లు, సెల్ ఫోన్లు, ల్యాండ్లైన్లు ఏమీ ఆ కాలంలో లేవు. కాబట్టి అన్నదమ్ముడు వచ్చినప్పుడు చూస్తే అయ్యో మన పరిస్థితి మళ్ళీ అలాగే ఉన్నదాక మాదేమీ మార్పు లేదని చెప్పాట. సరే అని చెప్పి మళ్ళీ వాడికి ఏం చేసిందట, ఈసారి చెప్పులు జత ఒకటి చేయించి దాని నిండా వరహాలు మళ్ళీ పోయించి దానికి ఒక గుడ్డ కప్పి ఇది జాగ్రత్తగా పట్టుకెళ్ళి నాన్నకి ఇచ్చేయని చెప్పిందంట, తండ్రికి ఏమనమని. సరేనక్క అని వాడి పండి అలా పట్టుకోవెళ్ళి తండ్రికి ఇద్దాం అనుకుంటాడు. వాడికి ఏదో అవశిష్టాలు తీర్చుకోవాల్సి వచ్చి గట్టు మీద పెట్టి మళ్ళీ తను కూడా చెరువులోకి ఎక్కడో దిగి తను ఇది చేసి పైకి వచ్చేపాటికి ఆ చెప్పుల జత కాస్త కుక్కలేవో ఈడ్చేసి పట్టుకుపోయాయి. మళ్ళీ తను వచ్చి చూసేపాటికి గట్టు మీద ఆ చెప్పులు జత లేదు. మళ్ళీ నిరాశతోటి వెళ్ళి మళ్ళీ ఇలా జరిగిందని చెప్తే మళ్ళీ పాపం తల్లి చాలా చింతించి అయ్యో మళ్ళీ ఇలా అయిపోయింది ఏంటి అని మళ్ళీ మరికొన్ని రోజులకి మళ్ళీ పంపించిందిట. ఏదైనా సరే ఈసారి తప్పకుండా ఏది ఇచ్చినా సరే పట్టుకో రావాలి ఖచ్చితంగాను, ఇంట్లో మన పరిస్థితి ఏమీ బాగోలేదు, ఎక్కడ బదిలీకుండా జాగ్రత్తగా తీసుకురండి అని చెప్పి మళ్ళీ ఆ కొడుకుకి చెప్పి పంపించిందిట. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అదేమిస్తే అది పట్టుకురాను. ఈసారి ఏం చేసిందట, గుమ్మడి పండు తెప్పించి దాన్ని తొలిపించి దాని నిండా మళ్ళీ ఇలాగే వరహాలు అవి పోసి అది మళ్ళీ చక్కగా అతుక్కునేటట్టు పెట్టి గుమ్మడి పండులాగే పెట్టి దాన్ని మళ్ళీ గుడ్డక పెట్టి ఇదైనా పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళి ఇవి కూడా పట్టుకెళ్ళి అమ్మకి ఇయ్యి అని చెప్తే అలాగేనక్క అని వాళ్ళు బయలుదేరి మార్గ మధ్యలో వీడు కూడా అలాగే వీడికి ఏదో పని ఉండి వీడు కూడా మళ్ళీ వాడికి సంధ్యా వచ్చే టైం అయిందిట. సంధ్యాకాలం అదే పూర్వం 7 సంవత్సరాలకి ఉపనయనాలు చేసేవాళ్ళు కదా, ఏ టైం అన్నా ఎక్కడున్నా సరే వాళ్ళు కూడా ఆ టైంకి చక్కగా సంధ్య వార్చి మరి మిగతా పనులు చేసుకునేవాళ్ళు. ఆ సంధ్య వచ్చే టైం అయిందని అది కింద గట్టు మీద పెట్టి మళ్ళీ చెరువులో దిగి సంధ్య వార్చుకుని మళ్ళీ పైకి వచ్చి చూసేపాటికి ఆ పక్క నుంచి వెళ్తున్న బాటసార్లు అంటాం కదా, వెళ్తున్న వాడు ఎవరో ఆ గుమ్మిడి పండు బాగుందని చెప్పి వాడు పట్టుకోడిపోయారట. అక్కడ చూసి వెతుక్కుంటే ఆ పండు మళ్ళీ లేదు. అయ్యో మళ్ళీ పండు మళ్ళీ ఇది ఈసారి కూడా ఇలాగే అయిపోయింది అని మళ్ళీ నిస్పృహగా ఇంటికి వెళ్ళి తల్లికి చెప్పేట, ఇలా సంధ్య వార్చుకుందుకు దిగాను, మళ్ళీ వచ్చి చూసేపటికి అది ఏమీ లేదు అక్కడ ఇచ్చింది ఏమీను అని. అయ్యో సరేలే, దరిద్రులు బాగు చేసేవాళ్ళు లేరు, అదృష్టవంతుల్ని చెడగొట్టే వాళ్ళు లేరు అని సామెత ఉండనే ఉంది కదా, మన దరిద్రం ఎవరిది తీసేది కాదు అని తల్లి ఆఖరికి ఊరుకుంది. ఎన్నిసార్లు పంపించినా మన వల్ల ఇదేమీ మన ఇంటికి రావట్లేదు. అయితే ఇవన్నీ తన కూతురు ఏం చేసింది తెలుసుకొని అత్తింట్లో భర్తకి చెప్పి నేను కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళి వస్తాను, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఈ మార్గశిర మాసం మార్గశిర మాసంలోనే తను ఇంట్లో అమ్మ చేత పూజ చేయిద్దామని ఉద్దేశంతో తానే దగ్గరుండి పూజ చేయించుదామని ఇంటికి వచ్చి ఇంకా మార్గశిర మాసం వచ్చింది, నేను మార్గశిర లక్ష్మీవారాలను నీ చేత నోపించుదామని వచ్చాను, జాగ్రత్తగా లక్ష్మీవారాలు అన్నీ కూడా మార్గశిర మాసంలోని 4 లక్ష్మీవారాలు చక్కగా నోచుకుని 5వ వారం
పుష్యమాస వారంలో మనం మళ్ళీ అమ్మవారికి చక్కగా నివేదించి మనమేమో అమ్మవారి పాత్రలకు అమ్మితే మన అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తులతలతో నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు నేను చెప్పినట్టుగా నేను చెప్పే విధానంతా నువ్వు పూజ చెయ్యి అంటే, అలాగేనమ్మా తప్పకుండాను, నేనైనా చిన్నపిల్లనా ఏంటి, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను తప్పకుండాను అని అన్నది తల్లి. ఆహా అని చెప్పి ఇక రేపే లక్ష్మీవారం, నువ్వు రేపు పొద్దుటే వేరే లేచి ఇవన్నీ చేయాలి జాగ్రత్త అని చెప్పి ఆ తల్లికి జాగ్రత్తలు చెప్పిందట. చెప్తే తల్లి ఏం చేసిందట, పిల్లలకి అన్నాలు పెడుతూను చలిదన్నాలు అనమాట. అంటే ముందు రోజు రాత్రి ముందు రోజు వండిన చల్దికొండలు ఇది వరకు కాలంలో చలిదన్నాలు తినేవాళ్ళు చిన్నపిల్లలు, అంటే పెద్దవాళ్ళు కూడా కొంతమంది తినేవాళ్ళు. అట్లా ఈ పొలం పనులు చేసుకునే వాళ్ళు చల్లంది అంటారు. అది చాలా ఆరోగ్యకరమైన ఆహారం అనమాట చద్దన్నం. ఈ చద్దన్నం పిల్లలు స్కూల్కి అది వెళ్ళేటప్పుడు పిల్లలకు ముందు పెట్టి పంపించేసేవాళ్ళు పూర్వం. ఆ తర్వాత వాళ్ళు మడి పనులు అవి వాళ్ళు చేసుకుని పూజ పునస్కారాలు చేసి మా దేవుడికి నైవేద్యాలు అవి పెట్టుకునేవారు. అయితే ఇప్పుడు ఈ పిల్లలకి ఏం చేసింది, ఆవిడ అన్నం పెడుతూ అవి ఉండిపోయిన ముద్ద ఏదో ఉంటే పిల్లలు తిన్న వాళ్ళకి కలిపిన దాంట్లో ఓ ముద్ద ఉండిపోయిందని శుభ్రంగా నోట్లో పడేసుకుంది మర్చిపోయి. ఆ తల్లి కూతురు వచ్చి అమ్మ స్నానం చేద్ది కానీ పద అంటే, లేదమ్మా నేను ఇలా మర్చిపోయి చద్దనం పిల్లలకి పెడుతూ నేను ముద్ద నోట్లో వేసి, అయ్యో అని పాపం చాలా బాధపడి ఆ వారం కూడా తను ఒక్కరితే నేర్చుకుంది. సరే మళ్ళీ రెండో వారం వచ్చింది, కింద వారంలా చెయ్యకు, పిల్లలకి అన్నాలు పెడుతూ మళ్ళీ నువ్వు అన్నం నోట్లో పట్టించుకుంటావో ఏమిటో, జాగ్రత్త చల్లదన్నాలు పెడుతూ నువ్వు వాళ్ళను బాగా జాగ్రత్తగా ఉండు అని చెప్పి తన స్నానానికి వెళ్ళి తను చక్కగా పూజ చేసుకొని తను మళ్ళీ రెండో వారం వచ్చి అలాగని చెప్పి రెండో వారం అన్నా చేద్దామని చెప్పి అనుకునేప్పటికీ ఈసారి ఏం చేసింది తల్లి పిల్లలకి జడలు వేస్తూ నూనె చక్కగా వాళ్ళకి తలకి నూనె రాసేసి తను కూడా ఆ చేత తలకి నూనె రాసుకుంటాడు. నూనె రాసుకుంటే ఈసారి కూడా ఇలా చేసావా అనేసి మళ్ళీ చూసి ఇక లేదమ్మా నేను ఇలా మర్చిపోయి ఇలా చేశాను, దీంట్లో ఇలా చేస్తుంది ప్రతిసారిను అని అనుకుందట. అనుకుని సరేలే అని మళ్ళీ తన మానం తను పూజ చేసుకుంది. సరే మళ్ళీ మూడో వారం వచ్చింది. మూడో వారం ఏం చేసిందట, ఆ పిల్లలకి జడలు వేస్తూ తాను కూడా జడ తల దువ్వేసుకుని జడ వేసేసుకుంది శుభ్రంగాను. తల స్నానం చేయమంటే మానేసి ఆ నూనె మళ్ళీ తను కూడా జడ వేసేసుకుని మూడో వారం ఇలా చేసింది. నాలుగో వారం అన్నా పోనీ చేద్దాము, పోనీ ఇంకా ఆఖరి వారం నాలుగో వారం ఈ వారం అన్నా నువ్వు సరిగ్గా ఇది చెయ్యి అని చెప్పి ఇలా కాదని చెప్పి అతను ఏం చేసిందంటే ఆ వారం ఒక గొయ్యిలాగా తీయించి అక్కడ పెట్టి పైన ఒక పలక ఒకటి వేసి, నువ్వు నేను పూజకు పిలిచే వరకు అన్ని ఏర్పాట్లు చేసుకొని నువ్వు ఇందులో అక్కడ కూర్చో అని చెప్పి అక్కడ కూర్చోపెడితే ఈ పిల్లలందరూ అరటిపళ్ళు తినేసి ఆ సందులో నుంచి ఆ పలక ఆ గోతు మీద ఏదైతే ఆ గొయ్యికి మూత అనేది పలక పెట్టిందో ఆ పలక సందులో నుంచి అరటిపళ్ళు తినేసి తొక్కలు వేస్తే ఆ తొక్కలు తినేసింది ఆ తల్లి. అయితే ఆ మూత తీసి పిలిస్తే అప్పుడు కూడా అలాగే చేసింది. అయ్యో మళ్ళీ ఈ నాలుగో వారం కూడా పోయింది, నేను ఎలా ఎంత కష్టపడి నీకు ఎంత జాగ్రత్తలు చెప్పినా నువ్వు చేసుకోకుండా ఉన్నావని, ఈసారి సరే పుష్యమాస వారం అన్నా కనీసం జాగ్రత్తగా చేయిస్తాను, నెక్స్ట్ వచ్చే వారం పుష్యమాస వారం అని చెప్పి తను కొంగుకి ఏకంగా తల్లిని తన కొంగు ముడి వేసుకొని తను ఎటు తిరిగితే అటు తనతోట తిప్పుకొని తను స్నానం చేసినప్పుడు తనకి స్నానం చేయించి మడి కట్టుకొని వంట చేస్తున్నప్పుడు అన్నీ కూడా పూజకి అన్నీ కూడా తనతో పాటు పక్కన కూర్చోపెట్టుకొని పూజ చేయించింది. ఇప్పుడు ఇవన్నీ చూశాక మహాలక్ష్మి మొహం పక్కకు తిప్పుకుందిట. అమ్మాయికి అంటే బాగా భక్తురాలు కదా లక్ష్మీదేవి, అమ్మాయికి అనుగ్రహాన్ని ఇచ్చిందనమాట. లక్ష్మి ఎప్పుడైతే మొహం తాళ తిప్పుకుందో వెనక్కి తిరిగిపోయిందట. అదేంటమ్మా అలా వెనక్కి తిరిగి పూజ అందుకోకుండానే నివేదన మేము ఇంత దీనిగా చేసామంటే, లేదమ్మా నువ్వు చిన్నప్పుడు ఆ బొమ్మలతో ఆడుకొని నాకు నైవేద్యం పెట్టేదానివి, అందుకని నేను నీతోటే ఉన్నాను, మీ అమ్మ నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టేది, ఆడపిల్లని కూడా చూడుకుంటాను, అందువల్ల నేను వాళ్ళ ఇంట్లో నుంచి నీతో పాటు మీ ఇంటికి వచ్చేసాను, నేను అక్కడ ఉండలేదు, నాకు కూడా ఈ పూజ ఇప్పుడు నాకు నచ్చదు, నేను ఆవిడ ఉంటే నేను పూజ నేను స్వీకరించను అని నేను అందుకనే మొహం తిప్పుకున్నాను అని చెప్పి లక్ష్మీదేవి చెప్పింది. అయితే అలా కాదమ్మా అని ఆమె తరఫున నేను క్షమాపణ వేడుకుంటున్నాను, వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తను చేసిన తప్పుని నువ్వు క్షమించి వాళ్ళకి మళ్ళీ సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ చేసి ఇవి అమ్మ తల్లి, మళ్ళీ ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా నేను చేయిస్తాను మా అమ్మ చేత
అని చెప్పి బతిమాలుకొని వేడుకుంటే అప్పుడు సరేనని చెప్పి అంతర్ధానం అయిందట మహాలక్ష్మి. ఇదండి మార్గశిర లక్ష్మీ వారాలకి ఇంత ప్రశస్తమైన విశిష్టత ఉన్నదనమాట. అందువల్ల మార్గశిర లక్ష్మి ప్రతి ఇంట్లోని ఇళ్ళు చాలా జాగ్రత్తగా ఇలాంటి పనులన్నీ ఏ పనులు చూసి చేసి ఆవిడ ఎలాగైతే ఇప్పుడు పూజకి పనికి రాకుండా పోయిందో అలా కాకుండా మనం కూడా అలాంటి నిష్టలు ఎలాంటి వ్రత నియమాలన్నీ పాటించి లక్ష్మీదేవి కృపకు పాత్రలు అయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్నమాట. అందువల్ల మనం ఏంటంటే నిత్యం కూడా మార్గశిర మాసం లక్ష్మీవారం అంటే నిత్యం లక్ష్మీవారాలు కూడా ప్రతి వారం మన ఏ మాసంలో లక్ష్మీవారమైనా మనం లక్ష్మీవారమే చేయాలి. కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారాలు బూజులు అవి దులుపుతారు, ఆ పని ఎప్పుడూ చేయకూడదు. జ్యోతిషానికి సంబంధించి బుధవారం కూడా చేయకూడదు. బుధుడు విష్ణుమూర్తి భక్తుడు అనమాట. అంటే లక్ష్మీకరమైన పనులన్నీ కూడా బుధవారం నాడు మనం చేసుకుంటాం. అందువల్ల బుధవారం, లక్ష్మీవారం, శుక్రవారం ఈ 3 రోజులు కూడా మనం బూజులు దులపడం ఇలాంటి పనులు ఏవి మనం చేయకూడదు అనమాట సాధారణంగాను. అయితే ఇప్పుడు ఏంటి ఈ కథకు సంబంధించి ఏంటి మార్గశిర మాసం మనం ముందు రోజే తలంటుకోవాలి. ఆ రోజు తలంటుకోకూడదు. మనం పూర్వం కుంకుడుకాయలు శ్రీకాయలు పెట్టి తలలు రుద్దుకునేవాళ్ళు. అంటే ఆ రోజు రుద్దుకోకుండా అంటే ఇవన్నీ నియమాలు అనమాట. దానికి సంబంధించిన నియమాలు ఏమిటి అనే వాటిలో నేను ఇవి చెప్తున్నాను. ముందు ఫస్ట్ మనం ఏంటి అంటే మొదటగా ప్రాతకాలం లేచి ముందు రోజే ఇల్లు వాకులు అన్నీ శుభ్రాలు చేసుకొని చక్కగా పేడతో ఆవు పేడతో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టుకొని పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలి మన్నాడు పూజకి. తర్వాత మనమేమో ముందే లేచి తెల్లారగట్లు లేచి ప్రాతకాలంలో పూజ చక్కగా తలస్నానం చేసి పూజ చేసుకొని మడి బట్టలు బరిగా అంటే తడిపి ఆరేసుకున్న మడి బట్టలు అంటే ఎవరు ముట్టుకోకుండా ఒక సైడ్గా మనం పక్కన ఆరేసుకుంటాం కదా, అవి ఆరేసుకునే బట్టలతోటి. లేదు పట్టు చీరలు ఏదైనా మనం పూజ చేసుకోగలిగినప్పుడు పట్టు చీర పూజ చేసుకోవచ్చు. మన శక్తి మనకి ఎలా అవకాశం ఉంటే అలాగ. కానీ గంజి పెట్టిన చీరలు, ఇస్త్రీ చీరలు అలాంటివి అయితే పనికిరావు. మనం మన స్వయంగా మన చేత మనం మన్నాడు పూజ అంటే రాత్రి పడుకునే ముందా లేకపోతే సాయంత్రమో ఆ ముందు రోజు మడి బట్టలు ఆరేసుకుంటాం కదా, అలా ఆరేసుకున్న బట్టలతో మనం ఆ రోజు పూజ చేసుకోవాలన్నమాట. లేచి అలాగే ఆ రోజు చేయకూడని పనులు ఏంటంటే మనం బట్టలు ఉతకూడదు ఆ రోజు. పూర్వం దెబ్బ బాధేసి ఇప్పుడు మిషన్లు వచ్చాయి, మిషన్లు చప్పుడు చేస్తాయి. కానీ పూర్వం మనుషులే చప్పుడు చేసేవారు. అవ్వేళ్ళప్పుడు మంచి 12-1 గంటప్పుడు లేకపోతే తెల్లవారి నిద్రాభంగం చేస్తూ అలా బాగుతుండేవాళ్ళు పూర్వం. రాయికేసి లేకపోతే నేలకేసి అలాంటి పనులు ఇవి కూడా ఈ బట్టలు ఉతకడాలు అవి ఆ రోజు చేయకూడదు. తలకి నూనె పెట్టుకోకూడదు. తల స్నానం మాత్రమే చేసి చక్కగా పసుపు అది రాసుకొని ముత్తైదువులు అయితే కళకళలాడుతూ నిత్యం సుమంగళిగా మీద నుంచి కింద వరకు సుమంగళిగా ఉండే ఏ ఆభరణాలు అయితే ధరిస్తారంటే కాలికి మట్టెలు, చేతికి గాజులు, పాపిట్ల కుంకుమ, చక్కగా నుదుటిన కుంకుమ ఇవన్నీ ఆచరిస్తూ కాళ్ళ పసుపు రాసుకుని మడి చీర కట్టుకొని లేకపోతే ఇవాళ రేపు ఉన్న వాళ్ళకి చెప్పాలంటే నైటీ పనికిరాదు పూజలకి అట్లాను. కనీసం ఆ పూజ చేసినప్పుడైనా మడి చీర అనేది ఉంచుకుని కట్టుకోవడం అనేది ఒక పద్ధతి వినేవాళ్ళకి. అలా ఇవన్నీ చేస్తూ మొదటి గురువారం నాడు చక్కగా పులగాన్ని నైవేద్యం పెట్టడం, 2వ వారం పరవాన్నం పులగం, 3వ వారం పరవాన్నం కుడుములు అలాగనమాట. మన ఇష్టం. చక్కెర పొంగలి అలా ఏదైనా సరే 3వ అలా చేసుకోవడం. 4వ వారం చిత్రాన్నం, గారెలు. చిత్రాన్నం అంటే పులిహార అనమాట. 2వ వారం అప్పాలు కానీ పరవాన్నం లేకపోతే 2 కానీ అలాగనమాట. మన ఇష్టం. తీపి పదార్థం ఏదైనా అమ్మవారికి ఇష్టమైనవన్నీ 2 జతగా మొదటి వారం పులగంతో ప్రారంభించి అలా 2 చప్పని చక్కగా మనకు వచ్చినవి చేసి అమ్మవారికి నివేదించి సంకల్పం చెప్పుకొని పూజ చేసుకొని మన ఇంట్లో ఆనవాయితీ మనకి కథ చెప్పుకునే ఆనవాయితీ ఉంటే కనుక కథాక్షతలు వేసుకోవాలి. కథ చెప్పుకునే అక్షంతలు వేసి ఇంట్లో మగపిల్లలు అయితే మగపిల్లల మీద వేయాలి. ఆడపిల్లలు ఈ పూజకి మన ఇంట్లో పెళ్ళైన పిల్లలు ముఖ్యంగా మన ఇంటి నుంచి ఆడపిల్లలు పెళ్ళి కానంతసేపు పర్వాలేదు, కానీ పెళ్ళైన ఆడపిల్లలు ఆ నెల రోజులు కూడా మన మహాలక్ష్మిని ముట్టుకొనివ్వరు అనమాట. ఆ పూజ వాళ్ళ ఇంట్లో ఆ రోజు పూజలు చేయనివ్వరు ఆ వారం ఆ మాసం అంతా. పెళ్ళైన ఆడపిల్లలు మార్గశిర లక్ష్మీ వారాలు పుట్టింట్లో పూజకి
వాళ్ళు అనర్హులు అనమాట. వాళ్ళు పూజ చేసిన వాళ్ళు ప్రసాదం ఇస్తే తినచ్చు తప్పించి వాళ్ళంతటి వాళ్ళు అక్కడ మాత్రం పూజ. ఎందువల్ల ఈ కథలో ఉంది కదా, కూతురే జయించింది అవన్నీ కోపం, ఇవన్నీ అలాంటి అవకాశాలు ఇవ్వకుండా మనకు మనమే అంటే ఆడపిల్లతో మళ్ళీ సిరి సంపదలు వెళ్ళిపోతాయని అందుకు ఆడపిల్లని వాటికి దూరంగా ఉంచుతారనమాట ఈ మార్గశిర లక్ష్మి వారాలు. ఇవన్నీ కూడా మనం ఇలాంటి పనులన్నీ చేయకూడదు. మధ్యాహ్నం పడుకోకూడదు. తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తర్వాత వీలైతే మనకి ఇంట్లో ముత్తైదువులు, మన ఇరుగు పొరుగు, మన బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు మనం చేసుకున్న ప్రసాదాలు మన ఇంట్లోనే మనకి వడ్డించడమే, మనకు భోజనంకి పిలిచి పెట్టుకోవచ్చు. కానీ ఆ పదార్థాలు పక్కింటికి, ఇరుగింటికి, పొరుగింటికి ఇవ్వకూడదు. మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మనతో పాటు వాటిని పెట్టచ్చు. కానీ మన పక్క ఇంటికి, ఆ ఇంటికి ఈ పరమాన్నం కానీ ఇవి కానీ మనం ఏదైతే నైవేద్యం పెడతామో అమ్మగారికి అవి మనం వాళ్ళకి ఇవ్వకూడదు. ఇలాంటివన్నీ కూడా ఈ నియమాలన్నీ మనం పాటించి అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని చేసినప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. సాయం సంధ్య చక్కగా దీపాలు అలంకరించి పువ్వులతో పూజలు చేసి చక్కగా సాయంత్రం అయినప్పుడు వాసన గల పువ్వులు, లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి మల్లెపూలు, జాజి పూలు వాటితో పూజ చేయడం. పొద్దున పూట అయితే చక్కగా పసుపు పచ్చగా ఈ కాలంలోని చామంతులు, బంతులు ఇవన్నీ ఉంటాయి కదా, బంతిపూల అలంకరణలకి ఎంత బాగా అలంకరించాలంటే అంత బాగా అలంకరిస్తారనమాట. మా చిన్నతనంలో మేము చేసేవాళ్ళమే, మా చేత చేయించేవాళ్ళు మా పెద్దవాళ్ళు. అందువల్ల ఈ పూజలు మనం ఎంత బాగానైనా చేయొచ్చు. మన కృషి, మన తలక సరదా, వేడుక ఎలాగైనా చేసుకుంటే ఎంత బాగా చేసుకుంటే అంత ఫలితం మనకి ఉంటుంది. ఇది మార్గశిర లక్ష్మి వారాలు కదండి. మేము ఆచరించిన విధానాలు మీకు చెప్పామన్నమాట ఈ కథలోనే. మా చిన్నతనంలో మా పెద్దవాళ్ళు ఏవైతే మాకు చెప్పారో మేము కూడా అవే ఆచరిస్తున్నాం. అవే మీకు ఈ రూపంలో మేము చెప్పామన్నమాట, వీడియో రూపంలో.